నమస్కారం. నా పేరు మేక గోవర్ధన్ రెడ్డి. ఎన్నికలు అంటే కేవలం పార్టీల గెలుపోటములు కాదు, అవి ప్రజలు పాలకులకిచ్చే ఒక తీర్పు, ఒక నివేదిక. ఈరోజు మనం తెలంగాణలోని ములుగు నియోజకవర్గం ఇచ్చిన తీర్పు గురించి లోతుగా విశ్లేషిద్దాం. ఇది రాజకీయ విశ్లేషణ కాదు, ప్రజల గొంతును, వారి సందేశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. సరే, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదిగో తెలంగాణ పటంలో ఎరుపు రంగులో కనిపిస్తున్న ఈ ప్రాంతమే ములుగు. అసెంబ్లీ నియోజకవర్గం 109. ఈరోజు మన విశ్లేషణకు కేంద్ర బిందువు ఇదే. ఏ విశ్లేషణకైనా ముందు ఆ నేల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ములుగు అంటే దాదాపు 100% గ్రామీణ ప్రాంతం. ఇక్కడ నివసించేది అధికంగా కోయ తెగ్గకు చెందిన ఆదివాసీలు. వాళ్ల జీవితం, జీవనాధారం అన్నీ భూమితో, అడవితో పెనవేసుకుని ఉన్నాయి. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులే వారి ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టు. ఇప్పుడు కొన్ని అంకెలు చూద్దాం. కాని ఇవి కేవలం అంకెలు కాదు, ఇవి కథలు చెబుతాయి. ఇక్కడ మొత్తం ఓటర్లు 192,000కు పైగా ఉంటే వారిలో మహిళలే ఎక్కువ. జనాభాలో అధిక శాతం కోయ ఆదివాసీలు. అంటే ఇక్కడి సమస్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. భూమి హక్కులు, ముఖ్యంగా ఏళ్ల తరబడి నలుగుతున్న పోడు భూముల పట్టాల సమస్య, తర్వాత మౌలిక సదుపాయాల కొరత. సరే, ఈరోజు మన ప్రయాణం ఇలా సాగుతోందే. ముందుగా ములుగు నేల స్వభావాన్ని, ప్రజలిచ్చిన తీర్పులోని సందేశాన్ని చూద్దాం. ఆ తరువాత ఈ తీర్పుకు దారితీసిన వ్యవస్థాగత లోపాలను, క్షేత్రస్థాయి సమస్యలను పరిశీలిస్తాం. చివరగా కోల్పోయిన నమ్మకాన్ని ఎలా తిరిగి పొందాలి అనేదానికొక బ్లూప్రింట్తో పాటు నాయకత్వ లక్షణాలను కూడా చర్చిద్దాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రజలు తమ ఓటు ద్వారా పంపిన ఆ స్పష్టమైన సందేశమేంటి? ఇది కేవలం అంకెల కథ కాదు, అంతకు మించి చాలా ఉంది. 2023 ఫలితాలు మీ ముందున్నాయి. చూడండి ఎంత స్పష్టంగా ఉన్నాయో. కాంగ్రెస్ అభ్యర్థి దనసరి అనసూయగారు, అంటే మనందరికీ తెలిసిన సీతక్క, ఏకంగా 54% పైగా ఓట్లతో భారీ విజయం సాధించారు. అధికార బీఆర్ఎస్ పార్టీకి కేవలం 36% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇది మామూలు గెలుపు కాదు. ప్రజలు మార్పులు ఎంత బలంగా కోరుకున్నారో చెప్పే తీర్పు ఇది. ఈ నంబర్ చూడండి, 33,700. గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య ఉన్న ఓట్ల తేడా ఇది. ఇది చిన్న మార్జిన్ అస్సలు కాదు. మార్పు కావాలనే ప్రజలు ఎంత గట్టిగా నినదించారో చెప్పే సంఖ్య ఇది. మీ నిర్లక్ష్యాన్ని మేమిక సహించబోమని పంపిన ఒక బలమైన సందేశం. ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే పోలింగ్ శాతం ఎంతనుకుంటున్నారు? ఏకంగా 97%. రాష్ట్ర సగటుతో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు పోలింగ్ కేంద్రాలకు కదిలి వచ్చారంటే దాని అర్థం ఒక్కటే: మార్పు కోసం వాళ్లు ఎంత ఆతృతగా, ఎంత పట్టుదలగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం సందేశం కాదు, ఇదొక హెచ్చరిక. అందుకే అసలు మనం అడగాల్సిన ప్రశ్నే ఎవరు గెలిచారు అని కాదు, అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఓడిపోయింది అని. ఆ తీర్పు వెనుకున్న అసలు కారణాలేంటో శోధించాలి. మా విశ్లేషణలో చాలా స్పష్టంగా తేలిందేంటంటే, ఈ ఓటమి ఒక వ్యక్తిది కాదు, ఇది ఒక వ్యవస్థ వైఫల్యం. పాలనలో పెరిగిన నిర్లక్ష్యం, ఇచ్చిన హామీలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య పెరిగిన దూరం, ఈ బలహీనతను ప్రతిపక్షం చాలా శక్తివంతంగా తమ ప్రచారంలో వాడుకుంది. ఈ వ్యవస్థాగత లోపాలే ఓటమికి అసలు కారణం. బీఆర్ఎస్ ప్రచారాన్ని కాగితం మీద చూస్తే చాలా బలంగా కనిపిస్తుంది. యువ, మహిళా అభ్యర్థి, బలమైన సంక్షేమ పథకాల చరిత్ర, కావాల్సినంత ఆర్థిక వనరులు అన్నీ ఉన్నాయి. అయినా ఎక్కడ దెబ్బతింది? అసలైన సమస్య క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు బలహీనపడటం. అభివృద్ధి జరగడం లేదు అనే ప్రచారాన్ని వాళ్లు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయారు. మేం దీన్నే నిర్మాణాత్మక నిర్లక్ష్యం అని పిలుస్తాం. అంటే ప్రభుత్వం ఇచ్చే హామీలకు, క్షేత్రస్థాయిలో ప్రజలు అనుభవించే వాస్తవాలకు మధ్య గ్యాప్ పెరిగిపోవడం. ఆ గ్యాప్ ఎంత పెద్దదైతే రాజకీయంగా అంత పెద్ద బలహీనతగా మారుతుంది. ములుగులో సరిగ్గా అదే జరిగింది. పార్టీ యంత్రాంగంలో కూడా ఒక పెద్ద లోపముంది. కింద కార్యకర్తలు పనిచేస్తున్నా ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వారి ఫీడ్బ్యాక్ సరైన సమయంలో పైస్థాయికి, వ్యూహకర్తలకు చేరలేదు. ఇది ఎలా ఉందంటే, శరీరానికి మెదడుకు మధ్య కనెక్షన్ కట్టయిపోయినట్టు. కింద ఏం జరుగుతోందో పైన వ్యూహాల్లో అది ప్రతిబింబించలేదు. మన రాజ్యాంగం ప్రకారం గౌరవం అనేది ప్రతి పౌరుడి హక్కు.
ఒక ఓటర్కు మనమిచ్చే గౌరవమేంటి? వాళ్ల మాట వినడం, వాళ్ల సమస్యలను ఓపిగ్గా విని వాటిని బాధ్యతాయుతంగా స్వీకరించడమే ప్రభుత్వాలు పౌరులకు ఇచ్చే నిజమైన గౌరవం. సరే, ఇంతకీ ఆ నిర్లక్ష్యం ఏ రూపంలో ఉంది? క్షేత్రస్థాయిలో ప్రజల్ని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ అసలు సమస్యలేంటి? వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ డేటాని మనం మానవీయ కోణంలో చూడాలి. క్షేత్రస్థాయి నుంచి మాకు అందిన ఒక రిపోర్ట్లోని ఒకే ఒక్క వాక్యం మనల్ని ఆలోచింపజేస్తుంది. స్థానిక యువతకు ఉద్యోగాలు లేవు. ఇది కేవలం ఒక సమస్య కాదు, ఒక తరం నిరాశ, వారి భవిష్యత్తుకు సంబంధించిన ఆవేదన. మండలానికి కొన్ని సమస్యలు మారాయి. తాడువై, ఏటూర్ నాగారంలో పోడుభూముల పట్టాలు ప్రధాన సమస్య అయితే, ములుగు, మంగపేటలో విద్య, వైద్యం సరిగా లేకపోవడం, మరికొన్ని చోట్ల పెన్షన్లందకపోవడం. కాని వీటన్నింటినీ తెలిపినా ఒకే ఒక్క అతిపెద్ద సమస్య, దశాబ్దాలుగా పరిష్కారం కాని పోడు పట్టాల సమస్య. ఇది వారి సహనాన్ని పరీక్షించింది. ఇక్కడొక విచిత్రమైన విషయం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదని కాదు, చేసింది. కాని చేసిన పనిని ప్రజలకు సరిగ్గా చెప్పుకోలేకపోయింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఒక శూన్యాన్ని సృష్టించింది. ఆ శూన్యాన్ని ప్రతిపక్షం తమ వాగ్దానాలతో, తమ ప్రచారంతో చాలా బలంగా నింపేసింది. ఇప్పటిదాకా మనం సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా పొందాలి? ప్రజల పట్ల జవాబుదారీగా ఉండే పాలనను ఎలా నిర్మించాలి? దీనికి ఒక స్పష్టమైన, ఆచరణీయమైన ప్రణాళిక అవసరం. నమ్మకాన్ని తిరిగి గెలవాలంటే ఒక 3 అంచెల వ్యూహం అవసరం. మొదటిది తక్షణ ఉపశమనం. ప్రజలకు వెంటనే కంటికి కనిపించే పనులు మొదలుపెట్టాలి. రెండోది వర్గాల వారీగా సంభాషణ. ఒక్కో వర్గం అవసరాలు ఒక్కోలా ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని వాళ్లతోనే మాట్లాడాలి. మూడోది మీ పార్టీ యంత్రాంగాన్ని పునరుద్ధరించాలి. ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలి. వర్గాల వారీగా ప్రచారమంటే ఇదే. యువత దగ్గరికి వెళ్లి ఉద్యోగాల గురించి, నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడాలి. మహిళలతో స్వయం సహాయక బృందాల బలోపేతం, సంక్షేమ పథకాల గురించి చర్చించాలి. రైతులకు సాగునీరు, మద్దతు ధరపై భరోసా ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు భూమి హక్కులు, పెన్షన్ల మీద స్పష్టత ఇవ్వాలి. మా విశ్లేషణ నుంచి వచ్చిన అత్యంత కీలకమైన సిఫారసు ఇది. నమ్మకాన్ని పునాదుల నుంచి తిరిగి నిర్మించాలంటే నాయకత్వంలో కూడా ఒక మార్పు అవసరం. 2028 ఎన్నికల కోసం బయటనుంచి తెచ్చిన నేత కాదు, ఆ మట్టిలో పుట్టి ప్రజలతో మమేకమైన నిజమైన స్థానిక గిరిజన కార్యకర్తను అభ్యర్థిగా నిలబెట్టడమే సరైన వ్యూహం. సరే, ఇప్పటిదాకా మనం ములుగు గురించి మాట్లాడాం. కానీ ములుగు కథ నుంచి ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ నేర్చుకోగల ఒక సార్వత్రిక పాఠమేమైనా ఉందా? దీనికోసం మనం ఒక ప్రాచీన భారతీయ నాయకత్వ సిద్ధాంతాన్ని చూద్దాం. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతం అంటారు. ఒక విజయవంతమైన వ్యూహానికి 4 ముఖాలుండాలి. శివుడిలా దూకుడు, విష్ణువులా స్థిరత్వం, బ్రహ్మలా సృజన, దుర్గలా రక్షణ. 2023లో బీఆర్ఎస్ ప్రచారం కేవలం స్థిరత్వం, సంక్షేమం మీదనే ఎక్కువగా ఆధారపడింది. కాని ప్రతిపక్షం శివుడిలా దూకుడుగా దాడి చేసినప్పుడు వీరి వ్యూహంలో సమతుల్యత దెబ్బతింది. కొత్త ఆలోచనలు లేవు, దాడినెదుర్కొనే వ్యూహం లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: సమతుల్యత. స్థిరత్వం, ఆవిష్కరణ, రక్షణ, దూకుడు. ఈ 4ంటినీ సమతుల్యం చేసినప్పుడే ఏ వ్యవస్థ అయినా విజయవంతమవుతుంది. ఈ సమతుల్యతకు పునాది నమ్మకం. ప్రజలతో బాధ్యతాయుతంగా మాట్లాడటం, వారి వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యతను కాపాడటం, ఇవే ఆ నమ్మకాన్ని నిర్మించే పునాదిరాళ్ళు. చివరగా ములుగు కథ ఒక హెచ్చరిక, అదే సమయంలో ఒక మార్గదర్శి కూడా. ప్రజలతో నిజమైన సంబంధం, వారి గొంతును వినడం ఎంత ముఖ్యమో ఇది మన అందరికీ గుర్తుచేస్తుంది. క్షేత్రస్థాయిలో వినిపించే చిన్న చిన్న గుసగుసలు రేపు పెను తుఫానుగా మారకముందే పాలకులుగా మనం వాటిని వింటున్నామా? ఇదే అస్సలైన ప్రశ్న. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose Beyond Politics.